హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ చెప్పే ముందర ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ అలాగే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో రిషి వసూలు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ రిషిధారాల సీన్స్ ఉండవు. ఒకవేళ ఎవరైనా రిషిధార కోసం మాత్రమే నా స్టోరీస్ వింటున్నట్టయితే మీరు స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ 2 ఎపిసోడ్స్ ఫుల్ ఇంకా మను దియా గురించే చెప్తున్నాను. లేదు నేను చెప్పే స్టోరీ ఇష్టం అనేసి అనుకుంటే వినొచ్చు. సరే, స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. ఏంటి, దియా జోసెఫ్ మల్హోత్రానా? జోసెఫ్ ఏంటి, తను క్రిస్టియనా? ఇండియాలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నీకు ఆ క్రిస్టియన్ పిల్లే కనిపించిందా? అబ్బా, మళ్ళీ మొదలెట్టింది. మామ్, నేను మ్యారేజ్కి ఒప్పుకున్నాక నువ్వు నాకు 2 కండిషన్స్ పెట్టావు. ఒకటి, ఆ అమ్మాయి డివోర్సీ అయి ఉండకూడదు. అలాగే ఇంకొకటి, తను విడో అయి ఉండకూడదు. అంతేగాని జాతి, మతం, కులం, డబ్బుందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేమీ కండిషన్స్ పెట్టలేదు. అందుకే నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయినా కానీ ఏమండి, మీరేం మాట్లాడరేంటి? చూడండి మీ కొడుకు ఏం వాగుతున్నాడో. ఏం చెప్పాలను? తను ఏమన్నా చిన్నపిల్లాడా మనం ఇంకా చెప్పడానికి? తనకి ఎలా నచ్చితే అలా చేయనివ్వి. ఆ అమ్మాయి ఏ మతం అయితే ఏంటి, తను కూడా మనిషే కదా. వావ్ డాడ్, ఈ ఇంట్లో ఎవరైనా కరెక్ట్ పాయింట్ మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అది మీరే అని మనం మనసులో అనుకుంటారు. మీరు ఇలా అంటారేంటి? పొద్దున్న ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్పను? వాళ్ళ ముందర ఎలా తలెత్తుకోగలము? ఆ అమ్మాయి ఫ్యామిలీ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, అసలు తనకి ఫ్యామిలీ అయినా ఉందా లేదా? ఓ గాడ్ మామ్, తన క్వశ్చన్స్తో నా బుర్ర తినేస్తుంది అని మనసులో అనుకుని మనం సైలెంట్గా అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆలోచిస్తుంటే మామ్ చెప్పింది కూడా కరెక్టే. నాకు దియా నేమ్, తన ఎడ్యుకేషన్, వీటి గురించి తెలుసు కానీ మిగతా ఏ విషయమో తెలీదు అనేసి శిరీష్కి కాల్ చేస్తాడు. హలో శిరీష్, నాకు హెల్ప్ కావాలి. ఏ మను, ఏంటో చెప్పు. ఒకరి గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషనా? ఎవరు? దియా. నాకు తన ఫుల్ డీటెయిల్స్ కావాలి. తన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, అలాగే తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైక్ ఇంకా ఎవ్రీథింగ్, ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలి. నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెయ్యి అనేసి ఫోన్ కట్ చేసేస్తాడు. స్నేహ హాస్పిటల్కి వెళ్ళి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీకి మనీ ఇచ్చేసి తన టాస్క్ని పూర్తి చేసేస్తుంది. స్నేహ బయటకు వచ్చే టైంలోనే విష్ణు కూడా లోపలికి ఎంటర్ అవుతాడు. స్నేహ విష్ణుని చూస్తుంది కానీ గుర్తుపట్టలేదు. విష్ణు అయితే స్నేహాని చూడడు. ఆ తర్వాత మను వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు. పింకీ, నానమ్మ, తాతయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. డాడ్ ఎవరినో పెళ్లి చేసుకుంటున్నారంట. అలా జరిగితే మామ్ చెప్పినట్టు ఆ రాక్షసి వచ్చాక మన ఇద్దరిని హాస్టల్లో వేసేస్తుందా? నాన్నమ్మని, తాతయ్యని, డాడ్ని, బాబాయ్ని మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుందా అని బన్నీ ఏడుస్తూ చెప్తాడు. అవును బన్నీ, మామ్ చెప్పినట్టు తనకి పుట్టే పిల్లల్నే బాగా చూసుకుంటుంది, మనల్ని సరిగ్గా చూసుకోదు అని పింకీ కూడా సాడ్గా అంటుంది. బన్నీ ఏడవడం చూసి, ఓకే బన్నీ, నువ్వు ఏడవకు, ఆ రాక్షసి వచ్చాక తన పని చెప్దాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం తనని ఫుల్ ఏడిపించేద్దాము. అప్పుడు మన గోల భరించలేక తనే పారిపోతుంది. లేదంటే ఆ దెయ్యం మనల్ని కొట్టిందని, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదని నానమ్మ వాళ్ళకి కంప్లైంట్ చేద్దాం. అప్పుడు నానమ్మే తరిమేస్తుంది. ఆ తర్వాత మనం ఇద్దరం మామ్ కావాలి అని ఏడిస్తే డాడ్ మన మామ్ని తీసుకొచ్చేస్తారు. అప్పుడు మనం ఇద్దరం ఇంచక్క అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండొచ్చు అని పింకీ చెప్తుంది. అలా పిల్లలు ఇద్దరు వచ్చేది ఎవరో తెలియక తన మీద ఫుల్ ద్వేషం పెంచేసుకుంటారు. కానీ ఆ చిన్నపిల్లలకి ఏం తెలుసు పాపం, వాళ్ళ తప్పేం ఉండదు అందులో. అంత ఇన్నోసెంట్ పిల్లలు అంత పెద్దగా ఎలా ఆలోచిస్తారు? అంతా కూడా మను ఎక్స్ వైఫ్ పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తుంది. అందుకే వాళ్ళు అలా మారిపోతుంటారు. పాపం దియాకి కూడా వర్క్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఫుల్ అమాయకురాలు. అసలే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. ఏదో లక్ కొద్దీ ఆ రోజు మాల్లో అలా కలిసిపోయారు. కానీ దియాకి అసలు పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు తనకి. ఈ భూషణ్ ఫ్యామిలీలో తన కోసం ఒక స్ట్రిక్ట్ అత్తగారు, 2 స్టబోర్న్ కిడ్స్, అలాగే తనకు కాబోయే హిట్లర్ హస్బెండ్, వీళ్ళందరూ కూడా దియాని ఎలా టార్చర్ చేద్దామా అని చూసేవాళ్ళే. ఎవరికి దియా అంటే ఇష్టం లేదు. చూద్దాం పాపం దియా వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తుందో. నెక్స్ట్ మను శిరీష్లో మను క్యాబిన్లో కూర్చుని ఉంటారు. చెప్పు అంటాడు మను. అసలు నువ్వు ఎందుకు దియా గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నావో నాకు తెలియదు, కానీ చాలా స్ట్రేంజ్గా ఉంది, ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అని శిరీష్ అంటాడు. స్ట్రేంజ్ అంటే అని మను అడిగి,
దియా గురించి ఆలోచిస్తాడు. అసలు తనకి 50 lakhs ఎందుకు అవసరం పడ్డాయి, నేను అసలు తను ఏ సిచ్యుయేషన్లో ఉందో తెలుసుకోకుండా తన క్యారెక్టర్ గురించి తప్పుగా జడ్జ్ చేశానా అని మనసులో అనుకుంటాడు. స్ట్రేంజ్గా తన గురించి ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. తను చెన్నైలో పుట్టింది, ఎడ్యుకేషన్ అంతా కూడా నార్త్ సైడ్, తన పేరెంట్స్ కూడా చనిపోయారు. అలాగే మన HR డిపార్ట్మెంట్ హెడ్ స్నేహ, రిషి అసిస్టెంట్ వసుధర, వీళ్ళ ముగ్గురు కూడా యాక్సిడెంటల్గా కలిశారు. వాళ్ళ ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ముగ్గురు కలిపి ఒకే రూమ్లో ఉంటున్నారు అని శిరీష్ అంటాడు. అంతేనా అని మను అంటాడు. ఇంకేం కావాలి, అసలు నేను ఇచ్చిన మనీ ఏం చేసింది, తను అంత అర్జెంటుగా వచ్చి 3 lakhs కావాలి అని మనం ఎన్ని కండిషన్స్ చెప్పినా దేనికి అభ్యంతరం చెప్పకుండా కాంట్రాక్ట్ మీద సైన్ చేసింది. తనకి అంత అవసరం ఏమొచ్చింది, ఆ మనీని ఏం చేసి ఉంటుంది అని మను అంటాడు. నేను బ్యాంకుకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా, ఆ చెక్ని స్నేహ క్లెయిమ్ చేసింది. ఆ తర్వాత ఆ డబ్బుతో ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. కానీ నువ్వేదో సంథింగ్ స్ట్రేంజ్ అన్నావు కదా, ఏంటది అని మను అడుగుతాడు. యాక్చువల్గా స్ట్రేంజ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళి దియా గురించి ఇన్ఫర్మేషన్ అడిగినా వాళ్ళు తడబడకుండా సేమ్ ఇన్ఫర్మేషన్ అందరూ చెప్పారు. ఏదో నేను ముందే వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ క్వశ్చన్స్ అడుగుతానని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి నా కోసం ఆన్సర్స్ చెప్పినట్టుంది. అదేం ఉండదు శిరీష్, నువ్వు ఎక్కువగా ఇన్వెస్టిగేషన్స్ మూవీస్ బాగా చూస్తున్నట్టున్నావు. చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్గా థింక్ చేస్తాను. తనలాంటి యావరేజ్ గర్ల్ ఇంత షార్ట్ టైంలో అందరినీ ఎలా కవర్ చేస్తుంది, అది కాదు మను. బాగా సస్పిషియస్గా అనిపించింది ఏంటంటే అందులో కొంతమంది దియా గురించి అడగకుండానే చెప్పడం స్టార్ట్ చేశారు. లీవ్ ఇట్ శిరీష్, మనం తన గురించి ఏమైనా గాసిప్స్ చెప్పుకోవాలి అనుకుంటే తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు, తను ఏ క్రిమినల్లో అయి ఉంటాడు, జైల్లో ఉంటే ఆ మనీని తనని విడిపించడానికి తీసుకుని ఉంటుంది. లోపు రిషి వావ్ అని క్లాప్స్ కొడతాడు డోర్ దగ్గర నుంచుని. బ్రో, మీరిద్దరు ఆఫీస్ రిజైన్ చేసేసి మూవీస్కి స్టోరీస్ రాయండి, ఆ ప్రొఫెషన్కి బాగా సూట్ అవుతారు మీరిద్దరు. అయినా తనకి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, ఆ అమ్మాయి టెర్రరిస్ట్ అయితే ఏంటి, మనకి కావాల్సిందల్లా మన పని జరగడం, తనకు కావాల్సినంత ఇచ్చాం కదా, మన పని అయ్యాక తనని అడ్డు తొలగించుకోవడమే అని రిషి అంటాడు. అవును, రిషి చెప్పింది కూడా నిజమే. నా పిల్లల కస్టడీ నాకు ఇచ్చాక తనతో నా అవసరం తీరిపోతుంది. అయినా నేను ఎందుకు తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, తన గురించి నేనెందుకు కేర్ చేస్తాను. ఈ 6 months తర్వాత డివోర్స్ అయిపోతాయి, ఆ తర్వాత తనెవరో నేనెవరో, ఎవరి దారులు వాళ్ళని చూసుకుని వెళ్ళిపోతాం అని మను మనసులో అనుకుంటాడు. టైం midnight 12 అవుతుంది. దియాకి హిట్లర్ కాల్ చేస్తాడు. రేపే మన మ్యారేజ్ అని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడా చెప్పేది, ఈ టైంలో ఫోన్ చేసి రేపే మ్యారేజ్ అంటే నేను అన్నిటికీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ప్రిపేర్ చేసుకోవడానికి ఏముంది, మార్నింగ్ నా డ్రైవర్ వచ్చి నేను పిక్ చేసుకుంటాడు, రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొస్తాడు. మార్నింగ్ 11:30కి మన స్లాట్. ముందుగా ప్రీ డివోర్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే తర్వాత మన రిజిస్టర్ మ్యారేజ్, అంతే అంటాడు. వావ్, అంతేనా, ఎంత ఈజీగా చెప్తున్నాడు ఈ హిట్లర్. అయినా ఇదంతా నాకేం కొత్త కాదులే, తింతో వాదించే కన్నా సైలెంట్గా ఉండడం బెటర్. ఓకే ఫైన్ అంటుంది. అలాగే వచ్చేటప్పుడు నీ ఫ్రెండ్స్ అలాగే నీ ఆధార్ కార్డ్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకురండి. వాట్ అని దియా అడుగుతుంది. హే గర్ల్, స్లోగా, అర్ధరాత్రి ఎందుకు అలా అరుస్తున్నావు, నాకు చెవులు బాగానే వినపడతాయి. రూమ్ సైడ్ నుంచి బ్రైట్ సైడ్ నుంచి ఇద్దరిద్దరు సాక్షి సంతకాలు పెట్టాలి. నా సైడ్ నుంచి రిషి శిరీష్లు పెడతారు, అలాగే నీ సైడ్ నుంచి నీ ఫ్రెండ్స్, అలాగే ఆధార్ కార్డు ఒక ప్రూఫ్, ఇందులో నీ ఏజ్ నీ నేషనాలిటీ ఇవి చెక్ చేసి రిజిస్టర్ చేసేటప్పుడు ఎంటర్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి మనం ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు. దియాకి టెన్షన్ వచ్చేస్తుంది. కోచ్లో పడిపోయి తన జుట్టు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. నెమ్మదిగా లేచి చిన్న చిన్నగా అడుగులు వేస్తూ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వసు స్నేహాలు ఫుల్ నిద్రపోతూ ఉంటారు. గర్ల్స్, రేపు నా పెళ్ళి, మీరిద్దరూ వచ్చి సాక్షి సంతకాలు చేయాలి అని స్లోగా చెప్తుంది. ఎవరో కూడా కదలరు. గర్ల్స్, రేపు నా పెళ్ళి అని గట్టిగా అరుస్తుంది. ఆ వసులు ఒక్కసారిగా ఉలికిపడి లేస్తారు. భూకంపమా, ఎక్కడ ఎక్కడ అనేసి వసు అటు ఇటు చూస్తుంది. భూకంపం కాదు వసు, దానికన్నా పెద్దది. నేను ఆ యారోగెంట్ హిట్లర్ని పెళ్లి చేసుకున్నాక నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నాకు నిజంగా ఏడవాలని ఉంది, కానీ నేనేం చేయను, ఇదంతా నేనే చేసుకున్నాను. నాకు నేనుగా వెళ్ళి నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వాలి అన్నా కూడా నా మీద నేనే ఇచ్చుకోవాలి, ఎవరి తప్పు లేదు అని మనసులో అనుకుని వసుని హగ్ చేసుకుని పడుకుంటుంది. స్నేహ కూడా బెడ్ పైకి ఎక్కి దియాని హగ్ చేసుకుంటుంది. డోంట్ వరీ దియా, టెన్షన్ పడకు, ఏదో ఒక రోజు అంతా మంచిగా జరుగుతుంది, ఇంకా పడుకో అని చెప్తుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ ముగ్గురు మ్యారేజ్కి రెడీ అవుతూ ఉంటారు. దియా, ఇది వేసుకున్నావేంటి, నేను సెలెక్ట్ చేసిన సారీ ఏది, పెళ్ళికి ఎవరైనా చుడిదార్ వేసుకుంటారా అని స్నేహ అంటుంది. యాక్చువల్లీ స్నేహ ఈరోజు నన్ను సారీ కట్టుకోమని సారీ ఇచ్చింది, కానీ ఈ చుడిదార్ కూడా నాకు కొత్త
అనుకుని ఇలా అంటుంది. సారీ నాకు సూట్ అవ్వదు స్నేహ, అయినా ఇది బాగానే ఉంది కదా. ఒకటి చెప్పు, ఈ హాఫ్ సారీని ఎలా వేసుకోవాలి? ఇది అవసరమా? ఖచ్చితంగా వేసుకోవాలా అని చూపిస్తుంది. అయ్యో దియా, అది హాఫ్ సారీ కాదు, చున్నీ, దుపట్టా అని కూడా అంటారు. ఇలా అవి నేను పెడతాను అనేసి ప్లీట్స్ పెట్టి సైడ్ నా పిన్ పెట్టి అరేంజ్ చేస్తూ ఉంటుంది. అయినా దీనికన్నా నువ్వు సారీ కట్టుకుంటే బాగుండేది. తను సారీ కట్టుకోకపోవడానికి ఒక కారణం ఉంది స్నేహ అని వసు అంటుంది. వసు ప్లీజ్ స్టాప్ ఇట్ అనేసి దియా అంటుంది. ఏంటి, ఏమైంది అని స్నేహ అడుగుతుంది. గౌతమ్కి తనకి మ్యారేజ్ అయిన రోజు కనీసం ఒక నైట్ కూడా స్పెండ్ చేయకుండాని. అబ్బా వసు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తుంది? నేను ఆ పీడకల్ని మర్చిపోవడానికి ఎంతగానో ట్రై చేస్తున్నా. ఆ రోజున ఎప్పుడూ గుర్తు తెచ్చుకోకూడదు. ఎస్పెషల్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఎంతగానో ట్రై చేస్తున్నా నా కన్నీళ్ళు ఆపుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ వసు గుర్తు చేస్తుంది అనుకుని దియా ఒక స్మాల్ కిడ్ లాగా ఎక్కెక్కి ఏడుస్తూ స్టార్ట్ చేసేస్తుంది. తన బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. దియా అని స్నేహ గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఈసారి నాకు అచ్చు రాదు స్నేహ. ఆ రోజు అదొక ట్రాజడీ డే, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇప్పుడు మళ్ళీ నేను సారీ కట్టుకుని నా లక్ ఎలా ఉందో తెలుసుకుందామని వేరే వాళ్ళ ప్రాణాలతో నేను ఆడుకోలేను. నేను నా లైఫ్లో ఫ్యూచర్లో ఎప్పుడైనా సారీ కట్టుకుంటున్నాను అంటే అది నేను చచ్చిన తర్వాతే. ప్లీజ్ నేను చనిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వైట్ సారీ కట్టి నన్ను పూర్తి చేయండి. దియా ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఎంత మంచి రోజు, ఎంత హ్యాపీగా ఉండాల్సిన రోజు. పెళ్లి రోజు ఎవరైనా చావు గురించి మాట్లాడతారా? వసు నువ్వు కూడా తన సిచ్యుయేషన్ ఏంటో తెలిసి కూడా ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? నోరు మూసుకునుండు అని స్నేహ అరుస్తుంది. నేను హర్ట్ చేయడం నా ఇంటెన్షన్స్ కాదు దియా, నాకెందుకో సడన్ గా అది గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా? ఆ సారీలో ఒక ఏంజల్ లా కనిపించావు. నాకు నిజంగా నిన్ను మళ్ళీ సారీలో చూడాలని ఉంది దియా. కానీ నువ్వన్నట్టు చనిపోయిన తర్వాత అన్నావు కదా, అలా కాదు, నువ్వు సారీ కట్టుకుని నవ్వుతూ తిరుగుతుంటే చూడాలని ఉంది అని చెప్పి వసు కూడా దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత మను డ్రైవర్ వస్తారు. ముగ్గురు కలిపి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. రిషి, మను అలాగే శిరీష్ కూడా ముగ్గురు బ్లాక్ డ్రెస్లోనే వస్తారు. వీళ్ళిద్దరూ బ్లాక్ సూట్స్ వేసుకుంటే శిరీష్ మాత్రం తన యూనిఫామ్ వేసుకుంటాడు. వావ్, ఈ హిట్లర్ ఈ సూట్లో చాలా డాషింగ్ హ్యాండ్సమ్ ఉన్నారు. ఇద్దరు పిల్లలకి తండ్రి అంటే ఎవ్వరూ నమ్మరు అని మనసులో అనుకుంటుంది. ఈ లోపు మను తన ముందుకు వచ్చి నిల్చుంటాడు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి స్కాన్ చేస్తాడు. ఏంటి ఈ చెత్త, ఏం వేసుకున్నావు? చెత్త? నేను ఇంకా నన్ను విష్ చేయడానికి వచ్చాడు అనుకున్నాను. నాకున్న వాటిలో ఇదే బెస్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేసుకోలేదు అంటే మీరే ప్రిపేర్ చేసి ఇవ్వాల్సింది. లేదంటే ముందే చెప్తే నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని కదా. కనీసం ఇదైనా వేసుకుని వచ్చాను, సంతోషించండి. లేదంటే ఇది కూడా అని ఆగిపోతుంది. దియా ఏం మాట్లాడుతున్నావు? షట్ యువర్ మౌత్ అని తన మనసులో తిట్టుకుంటుంది. వావ్, చాలా బాగా మాట్లాడుతున్నావు. నా పిల్లల ముందరే ఇలా ఎప్పుడు మాట్లాడకు. అవును, మీరు పిల్లలు అంటే గుర్తొచ్చింది. మీ పిల్లలు ఎక్కడా, మీ ఫ్యామిలీ ఎక్కడా అనేసి మను వెనకాల చుట్టూ చూస్తుంది. కానీ ఎవరు కనిపించరు. సీరియస్లీ దియా, నేనేమైనా ఇక్కడ మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చానా? నా ఫ్యామిలీని అంతా వెంట పెట్టుకుని రావడానికి? ఎవరి కళ్ళల్లో పడకుండా ఈ రిజిస్ట్రేషన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించుకోవాలని ఇక్కడికి వచ్చా. సరే, నీ ఫ్యామిలీ ఎక్కడా? నువ్వెందుకు వాళ్ళని తీసుకురాలేదు అని అడుగుతాడు. నాకు ఫ్యామిలీ ఎవరూ లేరు. హ్యాపీనా అని సీరియస్గా మను వైపు చూస్తుంది. తెలుస్తూనే ఉంది. నీకే కనుక పేరెంట్స్ ఉంటే, వాళ్ళే కనుక ఒక మంచి పేరెంట్స్ అయితే నువ్వు ఇలా చేసేదాను కాదు, ఈ పనికి ఒప్పుకునేదాను కాదు. ఇయాకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. మను మాటలు వినగానే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మిస్టర్ భూషణ్, నా పేరెంట్స్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. ఈ డీల్ మన ఇద్దరి మధ్యన ఉంది. అనవసరంగా వాళ్ళని మధ్యలోకి లాక్కండి అని అరుస్తుంది. మను సీరియస్గా అలా దియ్య వైపే చూస్తాడు, రెప్ప వేయకుండా. ఓ, ఆ చూపేంటి హిట్లర్? చూపులతో చంపే పవర్ ఉంటే మీరు చూసే చూపుకి ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని అని మనసులో అనుకుంటూ దియా కూడా మను వైపే చూస్తూ ఉంటుంది. లోపు శిరీష్ వచ్చి, మను వాళ్ళు మిమ్మల్నే పిలుస్తున్నారు అంటాడు. అప్పుడు మను తన చూపుని పక్కకు తిప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దియా, వసు, స్నేహాలు కూడా రిజిస్టర్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఆఫీసర్ దియా ఐడెంటిటీ కార్డ్ అడుగుతాడు. నేను అసలు ఇండియన్నే కాదు, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఐడి కార్డ్ అంటూ తన బ్యాగ్లో ఉన్న ఫేక్ ఐడి కార్డ్ని తీసి వాళ్ళకి ఇస్తుంది. మను ఐడి కార్డు గురించి చెప్పగానే మార్నింగే వాళ్ళు ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకుని వస్తారు ఒక ఏజెంట్ దగ్గర. వసుకి ఒకటి, దియాకి ఒకటి తీసుకుంటారు. ఆ రిజిస్ట్రార్ ఏమో ఆ ఐడి కార్డు వైపు, దియా ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు అస్తమాను. అలా చూస్తుంటే దియాకేమో హార్ట్ బీట్ రైజ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడ దొరికిపోతానా అనేసి. వామ్మో, ఇలా చూస్తున్నాడేంటి, ఈయన పోలీసులకు కాల్ చేసి చెప్పే ముందే ఇక్కడ నుంచి పరిగెట్టి పారిపోవడం బెటర్
అని వసు వైపు చూస్తుంది. వసు పొజిషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. పక్కన వేరే వాళ్ళు తన ఐడి కార్డ్ కూడా చెక్ చేసి ఫిల్ చేస్తూ ఉంటారు వసు వైపు స్ట్రేంజ్ గా చూస్తూ. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని మను అడుగుతాడు. ఆహా నథింగ్ అంటాడు. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది దియా. ఫస్ట్ గ్రూమ్ సైన్ చేయండి అనేసి అంటారు. మను అంగుని సైన్ చేస్తాడు. నెక్స్ట్ బ్రైడ్ దియా కూడా సైన్ చేసేస్తుంది. నెక్స్ట్ సాక్షి సంతకాలు పెట్టమంటారు ఇద్దరు సైడ్ నుంచి. రిషి శిరీష్లు పెట్టేస్తారు. వసు ఐడి కార్డు క్లర్క్ చెక్ చేస్తూ ఉంటాడు కదా, అది కూడా ఓకే. ఏ టెన్షన్ లేకుండా స్నేహ వసులు కూడా విట్నెస్ సైన్స్ పెట్టేస్తారు. దియా పెళ్ళైపోయింది, వాట్ నెక్స్ట్ అని వసు అంటుంది. ఇంకేముంది, తన హిట్లర్తో హనీమూన్ అని స్నేహ టీజ్ చేస్తుంది. హే షట్ అప్ బోత్ ఆఫ్ యూ అని లో వాయిస్లో దియా తిడుతుంది వాళ్ళిద్దరిని. వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ ముగ్గురిని మను డ్రైవర్ డ్రాప్ చేసేస్తారేమో అనుకుంటుంది, కానీ అలా జరగదు. మను కార్ ఎక్కని అడుగుతాడు. ఏర్ అని గట్టిగా అరుస్తుంది దియా. దియా టోన్కి మనుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఈవెన్ రెస్పెక్ట్ కూడా లేదు. ఫుల్ కళ్ళు మూసుకొని కంట్రోల్ చేసుకుంటాడు తన కోపాన్ని. ఎక్కడికి, మా ఇంటికి. కాంట్రాక్ట్లో ఉన్న కండిషన్స్ అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. స్టూపిడ్గా ఆలోచించకుండా కాంట్రాక్ట్లో ఉన్న కండిషన్స్ అన్ని బుర్రలోకి ఎక్కించుకుని వాటికి తగ్గట్టు బిహేవ్ చేయి. ఇప్పటి నుంచి నువ్వు నాకు లీగల్గా వైఫ్వి చెప్పి గట్టిగా అరుస్తాడు. దియాకి మను ఎప్పుడు అలవాటే కదా ఇలా ఎప్పటికప్పుడు బరస్ట్ అవుతూనే ఉంటాడు తన మీద. సో తన అన్నవన్నీ పక్కన పెట్టేసి ఇలా అంటుంది, నేను ఇంకా ఏం ప్యాక్ చేసుకోలేదు, ఇంటికి వెళ్ళి నా వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని అప్పుడు వస్తా అంటుంది. ఏంటి స్నేహ, దియా ఎలా అంటుంది? తన వస్తువులేయో మన ఇంట్లో చాలా ఉన్నట్టు మాట్లాడుతుంది. తీరా చూస్తే అవన్నీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేస్తే సగం కూడా రావు అని నవ్వుతూ వసు అంటుంది స్నేహతో. అది విని దియా వెనక్కి తిరిగి వసు వైపు సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది. అదంతా నాకు తెలీదు, ముందు నేను చెప్పింది విను. కార్ ఎక్కుతావా లేదంటే నన్నే లోపలికి లాగమంటావా అని మను అరుస్తాడు. ఓహో, నన్ను లాగేంత గట్స్ ఉన్నాయా నీకు? నేను జస్ట్ నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను అంతే, నేనేమి నీకు బానేసని కాదు నువ్వు చెప్పిన మాట వినడానికి అని దియా మనసులో అనుకుంటుంది. సరే నేను చూస్తా అని చేతులు కట్టుకుని మను వైపు సీరియస్గా చూస్తుంది. సేమ్ గ్లేర్ ఇస్తుంది మను ఎలా చూస్తే అలాగా. దియా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మను సార్ చెప్పినట్టు విను, ముందు నువ్వు కార్లో కూర్చో, నీ వస్తువులు మేము ప్యాక్ చేసి తర్వాత పంపిస్తాం అని స్నేహ అంటుంది. లోపు రిషి వచ్చి మనుతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. హే స్నేహ, నువ్వెందుకు మధ్యలో ఇంటరప్ట్ అవుతావు? మను సార్ దియాతో బిహేవ్ చేస్తున్న పద్ధతి ఏం బాగాలేదు అని వసు అంటుంది. వాళ్ళు ముగ్గురు స్లోగా మాట్లాడుకుంటారు. అది వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, రిషికి మనుకి వినిపించకుండా. ఇప్పుడు నేను కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలుసు, మర్చిపోయావా? దియా కరాటేలో బ్లాక్ బెల్ట్, అలాగే మను సార్ కిక్ బాక్సింగ్లో ఛాంపియన్. వాళ్ళిద్దరిని అలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఆ స్నేహ, నువ్వు నన్ను ఆపి మంచి పని చేసావు, లేదంటే వన్స్ నేను ఫైట్ స్టార్ట్ చేస్తే నేను చచ్చే వరకు కూడా దాని మధ్యలో ఆపి వెళ్ళను అని మనసులో అనుకుంటుంది దియా. ఫైనల్గా దియా వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేస్తుంది. దియా వెళ్తూ ఉండగా కార్లో తన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఐ రియల్లీ మిస్ యూ మామ్ అండ్ డాడ్. ఇది కనుక నా రియల్ మ్యారేజ్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఒక పెద్ద ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసి ఉండేవాళ్ళు. నాకు తెలుసు నా మ్యారేజ్ కోసం మీరు ఎన్ని కలలు కనేవాళ్ళు, నన్ను ఎప్పుడు ప్రిన్సెస్ లా చూసుకునేవాళ్ళు. కానీ నేను ఇలా మీ ప్రేమని, మీ కేర్ని, మీ బ్లడ్ని మీకు కూతురుగా పుట్టడానికి ఒక్క అర్హత కూడా నాకు లేదు. నేను తొందరపడి ఈ మ్యారేజ్కి ఒప్పుకున్నానా? నాకెందుకో ఈ మ్యారేజ్కి ఒప్పుకున్న దగ్గర నుంచి చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. నా లైఫ్లో ఎన్నడూ తీసుకోలేని పెద్ద రెస్పాన్సిబిలిటీని ఇప్పుడు తీసుకున్నాను. ఈ మ్యారేజ్, ఫ్యామిలీ, అత్తింటి వాళ్ళు, ఆయన కిడ్స్ వీళ్ళంతా నాకు కొత్తే. నేను వాళ్ళని మేనేజ్ చేయగలనా? మామ్, నువ్వెందుకు నన్ను ఎప్పుడు స్మాల్ బేబీలాగే ట్రీట్ చేసావు? అసలు అత్తగారి ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పించలేదు. ఇప్పుడు నీ కూతురికి మ్యారేజ్ అయ్యింది, నాకు చాలా భయంగా ఉంది మామ్. వాళ్ళందరి దగ్గర నేను ఎలా మేనేజ్ చేయాలి? ఐ మిస్ యూ సో మచ్ మామ్. వాళ్ళ కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది. ఇయ కూడా తన థాట్స్లో తను ఉంటుంది. మను కూడా పోకర్ ఫేస్ పెట్టుకుని ఐప్యాడ్లో ఏదో క్లిక్ చేసుకుంటూ ఉంటాడు. అసలు దారిలో కూడా ఏం మాట్లాడు. మేబీ వాళ్ళ ఫ్యామిలీలో అంతా నా కోసం వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళకి తినొక్కడే అబ్బాయినా లేకపోతే మను సార్కి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అండ్ పిల్లలు, వాళ్ళకి ఇదంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? పిల్లలు కూడా చాలా క్యూట్గా, స్వీట్గా, చాలా కామ్గా ఉన్నారు. వాళ్ళని నా సైడ్ తిప్పుకోవడం పెద్ద డిఫికల్ట్ అని ఏం అనిపించట్లేదు. కార్ పార్క్ చేశాక మను దిగి వెళ్ళిపోతాడు. హౌస్ సైడ్కి వెళ్తాడు. దియా కూడా దిగేసి మనునే ఫాలో అవుతుంది. కానీ చుట్టూ డిజైన్స్ అవి ఫుల్ చూస్తుంది. తను ఒక ఆర్కిటెక్ట్ కదా, సో అన్ని అబ్జర్వ్ చేస్తుంది. చాలా బాగా నచ్చుతుంది. ఏంటి చూస్తున్నావు అని ఒక స్మిర్క్ ఇస్తాడు. ఎక్కువగా సర్ప్రైజ్ అవ్వకు, ఇదంతా మా ఇల్లే అంటాడు. అసలు ఏమనుకుంటున్నాడు తిను?
వాళ్ళ ఇల్లు చూసి నేనెందుకు ఆశ్చర్యపోతాను, మా ఇల్లు ఈయన గారి ఇల్లు కన్నా డబల్ ఉంటుంది. దియాకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. మా బిల్డింగ్తో పోల్చుకుంటే మీ బిల్డింగ్ ఒక బిల్డింగేనా అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని మన సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత మను నార్మల్గా లోపలికి వెళ్ళిపోతాడు. కానీ దియా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. హిందీ సీరియల్స్లో లాగా హిందువుల ట్రెడిషన్ ఉంటుంది కదా, అత్తగారులు హారతి పళ్ళుతో హారతి ఇచ్చి ఒక కుండతో బియ్యం పెట్టి దాన్ని అన్నమని పెడతారు కదా, అలాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ తీరా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మనిషి హ్యూమన్ కూడా కనిపించరు. అంత పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది. ఏంటి చూస్తూ ఉన్నావు, లోపలికి రా అని అరుస్తాడు. దియా అలా తన మెట్టినింట్లో అడుగు పెడుతుంది. లోపలికి వెళ్ళేసరికి ఒక ఆవిడ సారీ కట్టుకుని కనిపిస్తుంది హాల్లో. మను సార్ వాళ్ళ మామ్న అయ్యుండదు, ఈవిడ ఏజ్ 35 ఉంది. నా రూమ్కి కాఫీ తీసుకురా అని చెప్పేసి మను స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఓ సర్వెంట్ ఏమో అనుకుంటుంది. అలాగే సేమ్ సారీతో ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది. ఓకే యూనిఫార్మా సర్వెంట్స్ది అనుకుంటుంది. ఒక వాయిస్ వినిపిస్తుంది, ఓ నువ్వేనా తను అంటూ. దియా పక్కకు తిరిగి చూస్తుంది. ఒక ఆవిడ ఫుల్ మంచి సారీ కట్టుకుని నీట్గా మంచి జ్యువెలరీ వేసుకుని ఉంటుంది. ఆవిడ లేట్ 40s 50 అలా ఉండొచ్చు. ఓఎంజీ ఈవిడ మను సార్ వాళ్ళ మామ్ అనుభూషణ్. దియా కొంచెం తడబడుతూ నమస్తే అంటుంది. ఓ నీకు ఈ ప్రాబ్లం కూడా ఉందా, నేను మను వాళ్ళ అమ్మని. ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే రూల్, నన్ను ఎవరు వ్యతిరేకించడానికి వీల్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి, అందరితో పద్ధతిగా ఉండు. మాది చాలా పద్ధతి గల కుటుంబం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసి మా ఇంటి పేరు చెడగొడతా అంటే అస్సలు ఊరుకోను. ఆవిడ మాటలు విని దియాకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఇంకా ఇప్పుడు అంతలా అరుస్తున్నా సరే మను ఒక మాట కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు తన రూమ్కి. వామ్మో గయ్యాలి అత్తే, ఈవిడిని చూస్తుంటే ఇదంతా జైలు, ఈవిడేమో జైలుకి సూపరింటెండెంట్ లా అనిపిస్తుంది. ఐ థింక్ మను సార్ ఫస్ట్ వైపు ఈవిడిని భరించలేకే డివోర్స్ తీసేసుకుని ఉంటుంది. లోపు ఇంకొకళ్ళు వస్తారు. చూడగానే దియాకి అర్థమైపోతుంది మను వాళ్ళ డాడ్ అని. నమస్తే అంకుల్ అంటుంది.